కానీ 1 మంత్లో ప్రెగ్నెన్సీ తెప్పించాం. 7 సంవత్సరాల పాటు ఎక్కడా పిల్లలు పుట్టలేదు. అలాంటి వాళ్ళకి పెళ్ళి 7 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు, కానీ 1 మంత్లో ప్రెగ్నెన్సీ రప్పించాం. ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్ సరిగ్గా రావు, అండాలు రావు, వస్తే పెరగవు, పెరిగితే పగలవు, పీసీఓడి, నీటి బుడగలు, బబుల్స్, ఆపరేషన్ లేకోకుండా, లాప్రోస్కోపీ లేకోకుండా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తారు, కానీ ఇవేమీ చేయలేదు. ప్రెగ్నెన్సీ రప్పించాం న్యాచురల్గా 1 మంత్లో. ఐవీఎఫ్తో కాదు, ఆపరేషన్తో కాదు, న్యాచురల్గా. ఇలా జరిగే ప్లేస్ ఒకే ఒకటి ఈ ప్రపంచంలో, అదే విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్. నమ్మడానికి కూడా కష్టం. ఫేక్ అనడం ఈజీ, బోగస్ అనడం ఈజీ. రాలేదు, ఒట్టి అబద్ధం చెప్తున్నారు, దొంగ వీడియోలు పెడుతున్నారు అనడం ఈజీ. కానీ ఒక వీడియో కాదు, 2 కాదు, 3 కాదు, ఇలా కొన్ని వేల మంది సక్సెస్ అయ్యారు. ఆ వీడియోలన్నీ ఓపెన్గా ఎక్కటి హబ్బు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఛానల్లో ఉన్నాయి. ఎనీబడీ కెన్ ఛాలెంజ్. ఎవడైనా సరే వచ్చి ఇది ఒక్కటి అబద్ధం అని చెప్పినా ఓకే. వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఊర్లు ఉన్నాయి, వాళ్ళు పడిన కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకున్నారనే ఒక కొత్త విధానం ఉంది. ఇదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రపంచంలో ఆంధ్రాలో లేదు, తెలంగాణలో లేదు, అమెరికాలో లేదు, ఆఫ్రికాలో లేదన్నాం. ఒక ట్యూబే ఉంది, ఒక ట్యూబ్ బ్లాక్. ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న అమ్మాయికి 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఐవీఎఫ్ లేకోకుండా. నమ్ముతారా? ఇవన్నీ ఒక పేషెంట్లోనే. మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు 16/10/2025న ఇక్కడికి వచ్చారు. భర్త వయసు 34 సంవత్సరాలు, భార్య వయసు 28 సంవత్సరాలు. నా దగ్గరికి వచ్చేటప్పటికి డేట్ వచ్చి ఖచ్చితంగా సంవత్సరం. 1 ఇయర్ నుంచి నాకు డేట్ రావట్లేదండి అని ఇక్కడికి వచ్చారు. పెళ్ళయి 7 సంవత్సరాలు. వారికి ఓవ్యులేషన్ డిజార్డర్ ఉందని అంతకుముందు డాక్టర్లు స్కానింగ్లు చేసి రోజు పాలిక్యులర్ స్టడీలు చేసి చెప్పారు. స్కానింగుల్లో పీసీఓడి ఉందన్నారు. అలాగే వాళ్ళు హిస్ట్రోస్కోపీలో అట్లా ఆపరేషన్లో పాలిపులు ఉన్నాయని చెప్పారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్, కార్నియాలో బ్లాకు, పింబ్రియాలో బ్లాకు, 2 సైడ్స్ బ్లాక్. ఇది ఆవిడ కండిషన్. కానీ ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళలో వచ్చిందండి ఆవిడకి? 1 మంత్ అండి. 1 మంత్లో వచ్చింది. ఎలా? 1 మంత్లోనే వచ్చిందండి. ఓన్లీ మెడిసిన్సేనండి, అసలు వేరే ఏం లేదు. 7 సంవత్సరాల పాటు చాలా బాధలు పడ్డాము, చాలా హాస్పిటల్ తిరిగాము. ఇక్కడికి సార్ దగ్గరికి రాగానే ఓన్లీ 1 మంత్ అండి మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్లో కూడా ఇంకా ఉన్నాయండి, ఇంకా పూర్తిగా కూడా అవ్వలేదు. ఎమ్మటనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. అది డాక్టర్ గారి వల్లే సాధ్యమైందండి. మేము కూడా యూట్యూబ్లో చూసి వచ్చామండి. మా మిస్సెస్ చెప్తానే ఉంది, సరే వెళ్దాంలో నేను ప్రొలాంగ్ చేశాను. అయినా అక్టోబర్లో ఒకరోజు వచ్చామండి. డాక్టర్ గారు ఇలాగే వీడియోల ద్వారా అన్నీ క్లియర్గా చెప్పారు, మెడిసిన్స్ ఇచ్చారండి. ఇప్పుడు మేము రిజల్ట్ చూసాం. ఆయన నిజంగా దేవుడు అండి, నేను నమ్ముకున్నాము. ఇవాళ రిపోర్ట్స్ తీసుకొని వచ్చానండి మెడిసిన్స్ తీసుకెళ్ళటం కోసం. ఆయన మన ముందు కనిపిస్తున్న దేవుడితో సమానం. పెళ్ళి 7 సంవత్సరాల శనిగాడిని వదిలిచ్చాం మనం, అంతే. ఏం డాక్టర్ గారు ఎలా ప్రెగ్నెన్సీ తెప్పించారంటే 7 సంవత్సరాల నుంచి శనిగాడు పట్టుకున్నాడు. వాళ్ళు బిడ్డలు రానివ్వకోకుండా ఏడిపించాడు. ఫంక్షన్లకు వెళ్ళలేరు, ఎవరికి ఏం చెప్పుకోలేరు. నిజమండి. ఇంట్లో కూర్చున్నా కూడా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పొడిసిపోతారు. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి అనే విషయం ఆ రోజు మీకు చెప్పారండి. ఇదే కాన్ఫిడెన్స్గా చెప్పారు. అలాగే జరిగిందండి. నిజంగా 1 మంత్ అండి, అసలు మిరాకిల్ అది. నా భార్య అయితే ఎప్పటి నుంచో వీడియోలు చూపిస్తుంది, కానీ నేనే వెళ్దాం అని చాలా ప్రొలాంగ్ చేశానండి. అసలు వచ్చంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. డాక్టర్ గారిని నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకున్నట్టే అది నేను బలంగా చెప్తున్నాను. చూడండి అమ్మా, ఒకవేళ కాదు అంటాక కూడా లేదు. ఆవిడకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. వెంటనే మేము చెప్పాం, బ్లడ్ టెస్ట్ చేయించుకో అమ్మా, నీకు ఇష్టం ఉన్న ల్యాబ్లోకి వెళ్ళిపో, నా దగ్గర కాదు, ఎక్కడైనా నీ ఇష్టం, నీకు నమ్మకమైన ల్యాబ్ దగ్గరికి వెళ్ళి చేయించు. బీటా హెచ్సిజీ 5 దాటాలి అని చెప్పాం. 5 దాటితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నాం. ఎంత వచ్చింది? 440 వచ్చింది. కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబ్లో వచ్చిందా? ట్యూబుల్ బ్లాక్.
గర్భసంచిలోనే వచ్చిందండి. ట్యూబులు బ్లాక్ అని చెప్పి బయట ఐవీఎఫ్ చేస్తున్నారు. చివర ఐవీఎఫ్ చేయించుకుని 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నా అది ట్యూబుల్లోకి వెళ్ళి కూర్చుంటుంది, ట్యూబుల్లోకి వెళ్ళిపోతుంది, ఎక్టోపిక్ అవుతుంది, ట్యూబే తీసి పారేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చింది ట్యూబ్లో కాదండి, గర్భసంచిలో వచ్చింది. వాళ్ళకి దగ్గరలో వాళ్ళకి తెలిసిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తీయించుకున్నారు, వాళ్ళు అక్కడ ఇచ్చారు గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కాదు అని ఇచ్చారు. 7 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. గత 1 ఇయర్ నుంచి అయితే అసలు డేట్లే రావట్లేదు. పీసీఓడి ముగిలి బాగా మురిగిపోయి బాగా ముదిరిపోయి చివరికి డేట్లు కూడా రానివ్వని స్థితికి వచ్చేసింది. పాలిప్పులు, పీసీఓడీలు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, 1 ఇయర్ పాటు బిల్లలేసినా రాని ప్రెగ్నెన్సీ, బిల్లలేసినా రాని డేట్లు. మరి 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఈ మ్యాజిక్ ఫార్ములా మీకు ఎవ్వరు ఇంతవరకు చెప్పలేదు, చూడలేదు. ఇవే ఫస్ట్ కాదు, ఇవే లాస్ట్ కాదు. మాకు 2 ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళకి కూడా 1 రోజుల్లో ప్రెగ్నెన్సీలు తెప్పించిన సందర్భాలను. వీళ్ళది ఇంకా 1 ట్యూబే బ్లాక్. 2 ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా 1 రోజుల్లో ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా. మీరు కావాలంటే చూడొచ్చు ఆ వీడియోలు. ఎక్కటి హబ్బు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్. మహేష్ కుమార్ గారు జ్యోతిర్మయ్ గారు విజయవాడ భవానీపురం నుంచి వచ్చారు. భర్త వయసు 34, భార్య వయసు 28, పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. ముట్టొచ్చి సంవత్సరం అయింది, నెలసరే రాక సంవత్సరం అయింది. రైట్ ట్యూబు మరి ఉన్న లెఫ్ట్ ట్యూబ్లో కార్నియా బ్లాక్, అలాగే పింబ్రియల్ బ్లాక్లో ఉంది. అలాగే ట్యూబులు బ్లాక్లో ఉన్న పాలిప్ ఉన్న, గర్భసంచిలో పాలిప్ ఉన్న, ఓవిలేషన్ డిజార్డర్ ఉందని ఇంతకుముందు డాక్టర్లు చెప్పి ఫెయిల్యూర్ అయిపోయి ఇర్రెగ్యులర్ సైకిల్స్ని కనీసం రెగ్యులర్ కూడా చేయలేక 1 ఇయర్ పాటు డేట్లు రాకపోయినా ఐవీఎఫ్ డోనార్ అనడానికి వెళ్ళమని చెప్పారు తప్ప ఇలా ప్రెగ్నెన్సీ తెప్పించలేకపోయారు న్యాచురల్గా. నా దగ్గర ఐవీఎఫ్ ల్యాబ్ లేదు, ఆపరేషన్ థియేటర్ కూడా నేను కట్టలేదు, కానీ ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, ఇంగ్లీష్ మందులు. ఇంకేమైనా చెప్పాలా సార్? చెప్పొచ్చు మీరు 2 మాటలు సక్సెస్ఫుల్గా. డాక్టర్ గారిని నమ్ముకోండి, మాకు వచ్చిన రిజల్టే అందరికీ వస్తుందండి. డాక్టర్ గారు నిజంగా దేవుడితో సమానం. మేము చాలా 7 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాం, చాలా అవమానాలు పడ్డాం, అన్నీ జరిగినాయండి. డాక్టర్ గారికి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు మంచి హ్యాపీ లైఫ్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ పిల్లోడిని తీసుకొని వచ్చి డాక్టర్ గారి ఆశీర్వాదం తీసుకుంటామండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. డాక్టర్ గారిని మటుకు నమ్ముకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఎదురుగ్గా దేవుడు కూర్చున్నట్టే మనకి. ఏ దేవుడినైతే నమ్మి చక్కగా వీడియో చూసి ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చారో, విజయవాడలో ఉన్న ఆయన వీడియో చూసే వచ్చాడు. దేవుడు వీడియో ద్వారా చూపించకపోతే నేను ఎవరో పక్కన వీధిలో వాళ్ళు కూడా తెలియదు వచ్చానండి, నాకు అసలు ఎవరు తెలియదు. యూట్యూబ్లో వీడియో చూసి వచ్చాను నేను. మీ అందరికి కూడా అనుభవం అయ్యే ఉంటుంది. డాక్టర్ వైఎస్ బాబు అంటే అమ్మో ఎంత ఫేమస్, విజయవాడలో కుక్కని అడిగినా, నక్కని అడిగినా, పిల్లిని అడిగినా చెప్పేస్తారు అనుకుంటారు. ఈ సందులోకి వచ్చినా కూడా ఎవడో చెప్పడు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇది ఒక న్యూ ఇన్వెన్షన్. ఈ నూతన పద్ధతి ద్వారా వాళ్ళు కూడా వచ్చి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు. అలాగే మీరు తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా భగవంతుడు ఒక వీడియో ద్వారా వాళ్ళకి దారి చూపించి ఇక్కడికి తీసుకొచ్చి ఆ బిడ్డను వచ్చేటట్టు చేశాడు. అలాగే వారు కూడా మంచి మనసుతో మాకు ఇలా మేలు జరిగింది, భగవంతుడు నమ్ముకోవడం వల్ల ఇలా జరిగింది, మీరు కూడా మేలు పొందాలి, ఆ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులై మీరు కూడా ప్రెగ్నెన్సీ పొందాలని ఒక మంచి మనసుతో ముందుకొచ్చి ఆయన వీడియో ఇచ్చారు. చక్కగా వారు చెప్పినందుకు వారి మంచి హృదయానికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం మహేష్ కుమార్ గారికి. అలాగే భగవంతుడు వాళ్ళకి ఇలాగే తోడుగా నీడగా ఉండి ఆ బిడ్డకి రక్షణగా ఉండి ఆ బిడ్డ వాళ్ళ చేతిలోకి వచ్చే వరకే కాపాడుతూ ఉండి వాళ్ళని మాతృదేవతగా పితృదేవతగా చెయ్యాలని వాళ్ళకు సంతోషాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. ఇదిగోండి, ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీల ఆహారం ఆరోగ్యం. మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాను, అది కంప్లీట్ అవ్వకముందే వెంటనే ఇది వచ్చేసి అవునండి, ఇది మిరాకిల్ అండి. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యము ఇది ఫాలో అవుతూ అనండి. మళ్ళీ ఒక బిడ్డ పుట్టాక పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తాను అప్పుడు. ఓకే.